హాయ్ అండి. ఇవాల్టి మన వీడియో అయితే మిక్స్డ్ స్ప్రోట్స్ అండి. ఈ స్ప్రోట్స్ కోసం అయితే ముందుగా స్ప్రోట్స్‌ని అయితే కుక్కర్‌లో వేసుకున్నానండి. దీనిలో కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. అలాగే చిటికెడు సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని స్టవ్ పై పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుతాయండి. వీటిని ఒక బెజ్జాల గరిటెతో సహాయంతో వడకట్టుకోవాలి. ఇలా స్ప్రోట్స్‌ని వడకట్టుకున్న తరువాత వీటిని పక్కన పెట్టుకోవాలి. పోపు కోసం అయితే నేనైతే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అలాగే సాయి మినపప్పునైతే తీసుకున్నానండి. స్టవ్ పై ఒక బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ముందుగా తీసి పెట్టుకున్న పోపు దినుసులను అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం కరివేపాకునైతే వేసుకుంటున్నాను. ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత వీటిని ఎలా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న మిక్స్డ్ స్ప్రోట్స్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకున్నాను. అలాగే రుచికి తగిన కారం నేనైతే ఓ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ స్ప్రోట్స్ అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంటాయి. అలాగే హెల్తీగా కూడా మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్.